హలో మామలు మసలు ఎట్లున్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ దిస్ ఈస్ యువర్ బిగ్ ఫ్యాట్ బై బబ్లు విత్ అనదర్ న్యూ వీడియో. ఇదేంది మధ్యాహ్నం వరకు లేవనోడు పొద్దున్నే కవర్లు పట్టుకొని బయటకు వెళ్ళి వస్తున్నా అనుకుంటున్నా. ఏం లేదు గాయస్, ఇంట్లోనైతే పూజ ఉండే పొద్దున్న 5 గంటలకే లేపి బయటకైతే పండ్లకని పంపించిండ్రు. నాన్ స్టాప్ పనులు చెప్తుండు, అది తీసుకురా ఇది తీసుకురా అది తీసుకురా ఇది తీసుకురా. ఇక పూజ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అయితే మామిడాకులు అయితే అన్ని డోర్లకు పెట్టాలా. అందుకే పొద్దున్నే డాడీ అయితే లేచి ఇంట్లో నా సగం చెట్టునైతే ఖాళీ చేసేసిండు. మరి మినిమం ఉంటుంది 11 డోర్లకు మామిడాకులు అంటే మినిమం ఉంటుంది. మామిడాకుల పంచాయతీ ఒడిసిందో లేదో పూలు పెట్టమన్నారు. సరే పెడదాం కదా అని చెప్పేసి ఒక్కొక్క షేర్ ఎక్కి అన్ని డోర్లను అయితే పెట్టేసిన. ఇక అది పెట్టినో లేదో ఇక వైర్ పంచాయతీ వచ్చింది అయితే దాన్ని కూడా మధ్యలో ఫిక్స్ చేసేసి సరే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందామంటే పక్కింటికి పోయి అరటాకు అయితే కొట్టేసుకొని రమ్మన్నారు. వాళ్ళు అరటాకు కొట్టమంటే షెట్టునే కొట్టుకొచ్చిన. ఏం చేయమంటారు, వాళ్ళు కూడా సీజన్ అయిపోయింది షెట్ వీకెత్తా అంటే ఉంటే మనకన్నా ఈ పూజకి యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే మొత్తం షెట్ అయితే కొట్టేసుకొని వచ్చినాం. ఆ షెట్టును కొట్టుడేమో కానీ ఆకాకు దెంపుడు కూడా నాకే పని పెట్టిండు. ఇక అట్లా ఇట్లా కష్టపడైతే ఒక ఆకు 2 ఆకు అనుకుంటా కాలుతోటి చేతితోటి అట్లా ఇట్లా వాటి అన్ని ఆకులు అయితే ఇరిచినాం. సరే ఇరిచిన కదా అని చెప్పేసి ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తారా అంటే అది కూడా కాదు, ఇరిచింది నువ్వే పెట్టాల్సింది నువ్వే అని చెప్పేసి ఒక్కొక్కటి అయితే పంపించి కట్టించిండు. నేనా నా మైండ్ మొత్తం యూజ్ చేసి ఆడ ఈడ దారాలు పెట్టి కట్టిన. అదైందా సరే మళ్ళీ పూలు ఇచ్చిండు, గేటుకి కట్టమన్నారు. ఇక నాతో కాదని చెప్పి తాతయ్య హెల్ప్ అయితే తీసుకున్నా. ఇద్దరం కలిసి అవి కట్టనికైతే కష్టాలు పడుతున్నాము. పక్కకి వెళ్ళి అక్క వాళ్ళేమో 1 కాదు 2 కట్టుండి 3 కట్టుండి గేట్లకు మంచిగా కనబడుతుంది ఇది అది అని చెప్పిండు. కాంట్రిబ్యూషన్ లేదు కానీ ఐడియాలు అయితే ఇస్తారు. ఇక అట్లా ఇట్లా ఒక మాట అనేసరికి వాళ్ళు కూడా కట్టనికైతే వచ్చేసిండ్రు. ఇక ఇన్ని రోజులు పూలు కట్టుడు చిన్న టాస్క్ అనుకున్నా కానీ మస్తు పెద్ద టాస్క్ పోయా. ఇంత చిన్న రంధ్రం ఉంటుంది, ఇంత పెద్ద తాడు ఉంటుంది, దాంట్లో కూర్చేయాలా కట్టాలా అంటే మస్తు పెద్ద టాస్క్ అయితే చెప్పాలి. ఇక తాతయ్యకి పేపర్ దొరికింది. ఇక పేపర్ దొరికితే పెద్దోళ్ళు ఆగుతారా, పేపర్ అయితే చదవకుండా కూర్చున్నాడు. ఇక నానమ్మని పిలిచిన, నానమ్మ కొంచెం హెల్ప్ అంటే నానమ్మ కూడా అట్లా ఇట్లా 2 దారాలు అయితే కట్టింది. ఇక ఆడికెళ్ళి ఏం చేయాలో అర్థమైతే లేదు, చూస్తున్నా ఎవరన్నా ఏదైనా పని చెప్తారా అని వీటిని ఆధారాలని గెలుపుకుంటానైతే కూర్చున్నాం. మమ్మీ కూడా వచ్చింది, జల్దీ కానీ అన్నట్టు. జల్దీ కానీ అంటే ఏడికెళ్ళి అయితే గన్నిగానం పనులు చేస్తున్నాము. పొద్దున కాడికెళ్ళి నిద్ర లేదు, 3 గంటల నిద్రకే లేపిండు నన్ను. ఇక సరే జల్దీ కానీ అంటే తాతయ్య కూడా ఇంకో చేతి వేసిండు. సరే ఇంక హెల్ప్ చేద్దాం అనుకున్నాడేమో చేసేసిండు. ఇగో మా అక్క కూడా బల్లకి దిగింది, మొత్తం ఎర్రటాకులు అయితే కడుతున్నది. ఏం కడుతుందో వాళ్ళకే తెలాల. వెనకకెళ్ళి నాకు డాడీకి మళ్ళీ పని చెప్పిండు, దాని మట్టాకులు ఉన్నాయి, డోర్లు ఏం ఖాళీ ఉన్నాయి, డోర్లకు కూడా కట్టిండు అని చెప్పేసి. సరే కదా అని కట్టుడు స్టార్ట్ చేసినాము. ఇటు సైడ్ అయితే డాడీ కట్టుడు కంప్లీట్ చేసిండు, అటు నాకు కట్టాల్సలేదు. సరే డాడీకి ఇట్లా పట్టుకొని నేను లోపలికి వెళ్ళి కడతా అని చెప్పిన. ఇక పైనకి వ్రతం దగ్గరకు వచ్చింది. వ్రతం దగ్గర పెద్దమ్మని అయితే మొత్తం సెట్ చేస్తున్నది. అట్లా ఇట్లా వ్రతం కాడ కూడా పెద్దమ్మ చేసేది చూసిండు ఎట్లా సెట్ చేసినాం మొత్తం. ఇక ఆడికి వెళ్ళి కొంచెం అలసట వస్తున్నా అని చెప్పేసి అక్కనైతే షాయి పోయమన్నా, షాయి కూడా పోసింది. ఇక పూజనైతే స్టార్ట్ అయింది. ఇక మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా ఇంకో పెద్దనాన్న, మా అన్న, అలా కొడుకు, మా తాతయ్య ఇక మస్తు కూర్చున్నారు. పూజ ఎప్పుడవుతుందా అని చూస్తుండ్రు. అస్సలైన విషయం అంటే చెప్పాలా గాయస్, పంతులు కూడా మస్తు స్ట్రిక్ట్ ఉన్నాడు. వచ్చినప్పుడే చెప్పిండు 2 గంటల పూజ అంటే 2 గంటల పూజ, జల్దీ ఏం లేదు నన్ను అయితే నస పెట్టకుండా అని చెప్పిండు. సరే కదా అని చెప్పేసి కూర్చున్నాము. 2 గంటల పూజ గాయస్. నేనైతే ఏం చేయాలన్నా అటు ఇటు తిరుగుతున్నా. లిటరల్లీ చెప్తున్నా గాయస్, నా లైఫ్లో చూసిన పూజలలో అన్నిటికన్నా పెద్ద పూజ ఇదే. ఆల్మోస్ట్ 2 hours 40 minutes అయితే పూజ నడిచింది. ఏ పని ఏది ఎట్లా చేయాలన్నది కూడా స్ట్రిక్ట్గా చెప్పిండు పూజారి అయితే. కథ కూడా ఆల్మోస్ట్ 1.5 hour చెప్పిండు. అట్లా కథ అయిందో లేదో నెక్స్ట్ పని కొబ్బరి తీసుడు మస్తు అంటలు పడ్డాం. పలగొట్టుడు తీసుడు. ఆ పలగొట్టుడేమో అంత గట్టి కొబ్బరి. ఇక దానికి బండ దొరకలే, సీదర్తో అయితే కష్టపడ్డా. ఇక ఆడికెళ్ళి హారత్కి వచ్చింది. హారతి తీసిందా అమ్మ అనుకున్నా, 2 గంటల పూజ అయిపోయింది అనుకున్నా. ఇక హారతి అయిపోయిందా, ఈ బట్టలు పెట్టుడు ప్రోగ్రామ్ ఒకటి ఉండే. ఆ బట్టలు పెట్టుడు కూడా చూసిందా, నా షర్ట్ నాకు కావాలా అని తీసుకుంటున్నా దాంట్లోకి వెళ్ళి. ఆ బట్టలు పెట్టుడు ఏమో కానీ నాకేం వచ్చిందన్న దానికన్నా పక్క వాళ్ళకి ఏమేమి పోయిందన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే. ఇక అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అట్లా వచ్చిండు, అట్లా కాలు మొక్కిండు వెళ్ళిపోయిండు. కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారుగా. వెనకకి వెళ్ళి తాతయ్య కూడా వచ్చిండు, కంగ్రాచులేషన్స్ చెప్పిండు. ఇక తాతయ్య వాళ్ళ టర్న్ అయిపోయింది. వెనకకి వెళ్ళి పెద్దనాన్న వాళ్ళు వచ్చిండు, పెద్దనాన్న వాళ్ళు కూడా బట్టలు అయితే పెట్టిండు.
నా కాన్సన్ట్రేషన్ అయితే మొత్తం నా షర్టు మీదే ఉంది. కుంకుమ పడుతుంది దులుపుతున్నా, కుంకుమ పడుతుంది దులుపుతున్నా, అట్లా ఇట్లా కణవతో అయితే కవర్ చేసేసిన. ఇక ఆడికెళ్ళి నా కాన్సన్ట్రేషన్ అంతా కెమెరా మీద పడ్డది. అలాంటి బట్టలు పెడుతుండ్రు, నేనైతే ఫోజులు ఇస్తున్నా. అట్లా ఇట్లా చేతిలో 1000 రూపాయలు పెట్టిన పెద్దనా, మస్తు ఖుషి అయిపోయినా, కాళ్ళు కూడా మొక్కిన. ఇక ఆడికెళ్ళి షురు అసలు పనులు. పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. ఇక అసలు పనులు అని చెప్పినా కదా. ఇక ఫుడ్ వచ్చింది. ఫుడ్ని ఏది ఎడబెట్టాలా, ఏది ఆడబెట్టాలా అనేది అందరినీ గైడ్ చేస్తున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, క్యాటరింగ్ బిజినెస్ అయితే మా కృష్ణమామ వాళ్ళది. ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. ఫుడ్ అయితే మస్తు టేస్టీగా ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం వీడియో కింద క్యాటరింగ్ అని కమెంట్స్లో మెన్షన్ చేయండి. అట్లా కిందికి దినర్లు మళ్ళీ పైనకైతే ఎక్కాను. కొంచెం పంతుల పొజిషన్ అయితే నేను తీసుకున్నాను. ఇక ఆడికి వెళ్ళి ఓళ్ళ నా చుట్టాలు రాని దోస్తులు రాని ఇక వాళ్ళకైతే తీర్థం పోసుడు ప్రసాదం పెట్టుడు అయితే నా పనే అయింది. లిటరల్గా గాయస్ కూర్చొని అందరూ ఇలా లేస్తున్నా అట్లా వస్తుండ్రు, ఇట్లా లేస్తున్నా అట్లా వస్తుండ్రు. ఇక ఇదంతా కాదని చెప్పేసి ఒక అర్ధగంట ఆడనే సెటిల్ అయ్యి ఆ ప్రసాదంతో తీర్థంతో ఆడుకున్నాం. ఇక ఆడికెళ్ళి కింద దోస్తులు కూడా ఆకలి అవుతున్నా అంటే వాళ్ళతోటి ఒక ప్లేట్ అయితే పట్టేసినాం. ఇక మా ఇంట్లో చేసిన వంటలు బూరెలు, పాపడాలు, బజ్జీలు, చట్నీ, చపాతి, పన్నీర్ కూర, వంకాయ కూర, పులిహోర. ఇక అటుపక్కలనైతే అన్నం పప్పు కూడా ఉండే. ఇక అదే ఇబ్బంది లేదు, అక్కతో అట్లా చిల్లదామని చెప్పేసి కొడుతున్నా. నాకు మా అక్క చెప్పడం కొట్టడం అయితే మస్తు అలవాటు. నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నేను ఫస్ట్ వచ్చి చేసే పని మా అక్కల్ని గెలకడం. మా అక్కల్ని అట్లా గెలుకుతా, వాళ్ళు నన్ను కొడతారు, నేను రిటర్న్ కొడతా. ఈ పంచాయతీ తోడ్చేది కాదని చెప్పేసి చల్లగాలికి బయటకు వస్తాను తిరుగుతుంటే అక్క వాళ్ళు అయితే వచ్చిండ్రు. అక్క వాళ్ళకి ఒక పని పెడదామని చెప్పేసి బ్రేక్ డ్యాన్స్లో తిప్పినాడు, జుయ్ 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 అని చెప్పేసి దెబ్బగా అయితే వదిలేసిన. ఇక మళ్ళీ నేను ఒక రౌండ్ వేసేసుకున్నా, అయిపోయింది ఆడికి. చుట్టూ మొత్తం మబ్బులు గమ్మినాయి. అనుకున్నాం పక్క పొట్టు 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 వర్షం దులుపుతాం అనుకున్నాము. సేమ్ అదే అయింది. అట్లా అన్ని సైడ్లో మబ్బులు గమ్మినాము. ఇట్లా వీడియో తీసుకుంటున్నా లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం కూడా చిన్న వర్షమా అంటే లేదు, గాలి వస్తున్నది, ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక గ్యాప్లో అక్క వాళ్ళతో కొంచెం మద చేద్దామని చెప్పేసి అక్క వాళ్ళ మీకైతే కూలవడం స్టార్ట్ చేసిన. ఆడికెళ్ళి అదైంది. ఇక కొంచెం చీకటి అయిందో లేదో ఇంకా పబ్లిక్ అయితే వచ్చి స్టార్ట్ చేసిండ్రు. ఈవినింగ్ అయింది కదా, వర్కర్స్ అయితే వెళ్ళిపోయింది అని చెప్పేసి నేను మా అన్నయ్య వాళ్ళు అయితే వడ్డీయడానికి కూర్చున్నాము. అట్లా ఇట్లా డే అయితే ఎందుకు వచ్చేసిందిగా. ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్కి సరిపడే ఫుడ్ అయితే మిగిలిపోయింది. ఇక దాన్ని ఏం చేయాలా అని కూర్చొని ఆలోచిస్తున్నాం అప్పుడు ఒక ఐడియా వచ్చింది. రైల్వే స్టేషన్లో అయితే బెగ్గర్స్ అన్న వేరే ట్రైన్ కోసం ఆడేటోళ్ళు అయితే ఉంటారుగా, అలాగ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పితే వర్షంలో నేను మా అన్నలు అయితే మొత్తం ఫుడ్ పట్టుకొని వెళ్ళిపోయినాం. అట్లా ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసినాము. ఇంటికి అయితే వచ్చినాం రిటర్న్. ఇంటికి వచ్చినాం లేదో మిరాకిల్, బయట దాకానైతే మొత్తం చాయ్ వాసన అయితే మస్తు కొడుతున్నది. అనుకున్నా మా అక్క చాయ్ పెట్టింది పక్క తాగాల, స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుతుంది అనుకున్నా. ఇక అందుకే కార్ అట్లా ఇట్లా ఎట్లయితే అట్లా పార్క్ చేసేసిన, దిగిన ఉరుక్కుంటానైతే చాయ్ తాగడానికి అయితే పోతున్నా. ఇక సో అంతే గైస్, ఈరోజు బ్లాగ్లోనైతే అంతే. నెక్స్ట్ బ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. బాయ్ బాయ్.